గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు భారత్ మంచితనాన్ని పాకిస్తాన్ అలసత్వంగా అలాగే చేతగానితనంగా తీసుకుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్కి భారత్ ఎలా బుద్ధి చెబుతుంది అనే దాని మీద అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. భారత్ తీసుకున్న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న 5 నిర్ణయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, నమస్తే. గుడ్ మార్నింగ్. ఎవరి నోట విన్నా కానీ పెహల్గాంలో జరిగిన అటాక్ గురించే చర్చ అనేది జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇంత జరుగుతుంటే మన ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతోంది అనే దాని మీద కూడా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 5 నిర్ణయాలు తీసుకుంది. దీని మీద మీరు ఏమంటారు? అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ కండెమ్ ద హీనియస్ అటాక్. చాలా అంటే హేయమైన చర్య, లేకపోతే పిరికి చర్య. అది పిరికి పందాలు చేసే పని. టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్ లాగా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ కండెమ్ దిస్. నేను యాజ్ అ సిటిజన్ ఐ టు కండెమ్ దిస్. దెన్ నిన్న హై లెవెల్ కమిటీ మీట్ కావటం జరిగింది ఇన్ ద presence of the Prime Minister of India and Home Minister and Chief Secretary Ajit Doval garu, plus with all the other dignitaries. 5 నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో మెయిన్ ఏంటంటే ఆల్ ద బార్డర్స్ షుడ్ బి క్లోజ్డ్ ఫ్రమ్ ఇండియా అండ్ పాకిస్తాన్. వాగా బార్డర్ కానీ, లేకపోతే తర్వాత ఆల్ ద అఫీషియల్ డెలిగేట్స్ హ్యావ్ టు బి సెండ్ బ్యాక్. 48 అవర్స్లో ఇండియా విడిచిపెట్టాలని చెప్పేసి వీళ్ళకి వార్న్ చేసినారు. ఎంబసీ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఎంబసీ స్టాఫ్ కానీ, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళైనా, పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన వాళ్ళైనా, స్పెషల్ వీసా తీసుకొని ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వీసాలు రద్దు చేసేసి వాళ్ళని పంపించేయాలి అని చెప్పేసి. థర్డ్ థింగ్ ఏంటంటే నో డెలిగేషన్, నథింగ్, నో మోర్ డైలాగ్. అదే చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఏంటంటే ఇండియా స్టాండ్ ఏంటి దీంట్లో అనేది. అంటే దెల్ బి నో మోర్ డైలాగ్, ఓన్లీ విల్ గెట్ ఇన్ టు యాక్షన్ అనేది ఇండైరెక్ట్గా వాళ్ళకి హింట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అ వెరీ బోల్డ్ స్టెప్ అండ్ వెరీ చాలా అంటే చాలా గట్సీ స్టేట్మెంట్ అమ్మా అది బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద స్టేట్మెంట్ ఏదైతే వీళ్ళు పాస్ చేశారో అది చాలా గట్సీ స్టేట్మెంట్. సో దానికి స్టిక్ అయి ఉంటే ఇంకా వీళ్ళని ఏర్వేయటం అనేది పెద్ద ప్రాబ్లం కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దెన్ ఫోర్త్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ కార్యకలాపాలు, లేకపోతే వాళ్ళతో ఉన్న టర్మ్స్ కానీ, వాళ్ళకున్న డైలాగ్స్ కానీ మొత్తం క్లోజ్ చేసినారు. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటమ్మా, మన రివర్ నుంచి సింధ్ వాటర్స్ ఏవైతే పాకిస్తాన్కి ఫ్లో అవుతున్నాయో అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ దట్ ఈస్ ద బోల్డ్ డెసిషన్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. ఇప్పుడు ఈ డెసిషన్ ఏదైతే సింధ్ వాటర్ని ఏదైతే దాన్ని బ్లాక్ చేయాలనుకుందో, సింధ్ వాటర్ని ఏదైతే ఉందో, పాకిస్తాన్కు ఉన్న ఒకే ఒక మెయిన్ రిసోర్స్, వాటర్ రిసోర్స్ ఏంటంటే వాటర్ దట్ ఫ్లోస్ త్రూ ఇండియా టు పాకిస్తాన్. ఎప్పుడైతే ఇప్పుడు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నా, ఒక దేశాన్ని దెబ్బతీయాలన్నా ఏంటంటే పబ్లిక్ రివెంజ్ అనేది, లేకపోతే పబ్లిక్ రివోల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనము మన వాటర్ని మన సైడ్ నుంచి మనం ఆపుతున్నామో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లో టు ద పాకిస్తాన్, బిగ్గెస్ట్ బ్లో టు ద అదర్ నేషన్. ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ డైలీ నీడ్స్ కానీ, వాళ్ళ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ బ్లాక్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ లెటింగ్ దెమ్ టు హ్యావ్ ద ఇది. ఆ వాటర్ ఏదైతే దీన్ని ఫ్లో ఆపుతున్నారో అది వాళ్ళకి కొంతకాలం, వాళ్ళ దగ్గర రిజర్వ్ వాటర్ కొంతకాలం దాన్ని ఆపొచ్చు. కానీ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ అంటూ ఇక ఏమీ లేదు. ఈవెన్ ఒక రష్యన్ డెలిగేట్, రష్యన్ ఆఫీసర్ కూడా హీ వాజ్ స్టేటింగ్ అసలు వై ఇండియా వాజ్ సో లీనియంట్, ఇండియా ఎందుకు ఇంత లీనియంట్గా ఉంది, ఇంత టైం ఎందుకు ఇచ్చింది వీళ్ళకి, పాకిస్తాన్ ఎందుకు టాలరేట్ చేస్తుంది, ఇన్నిసార్లు వాళ్ళు అటాక్ చేసినా, ఇన్నిసార్లు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క దీన్ని కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ప్రతి ఒక్క దాన్ని చూసి చూడనట్టు. అంటే అది మన మంచితనము. ఏది వాళ్ళు కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇప్పుడు ముష్కర్ల దాడిలో మానవత్వమా లేకపోతే మతమా అని మాట్లాడారు కదా. మనం ఏంటంటే మానవత్వంతో చూసుకుంటూ వెళ్ళినాము, కానీ వాళ్ళు ఏంటంటే మన చేతగానితనంగా ట్రీట్ చేస్తున్నారు. సో విచ్ ఈజ్ రాంగ్. అది చాలా రాంగ్ నోషన్లో ఉన్నారు. ఒకసారి నీళ్ళు అనేవి బంద్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. నీళ్ళు ఈజ్ ద మెయిన్ ఇది కదమ్మా. అంటే సర్వైవల్కి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ లేకుండా బతకగలరు, కానీ నీళ్ళు లేకుండా బతకలేరు. సో నౌ ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు స్టాప్. అది ఏదైతే దాన్ని స్టాప్ చేసినప్పుడు కానీ వాళ్ళకప్పుడు రియల్ వాల్యూ అనేది తెలుస్తుంది.
ఇంకా దిల్ బి నో మోర్ ట్రేడ్ అఫైర్స్ కానీ నో మోర్ ఇక వాళ్ళ దేశం నుంచి మన దేశానికి అసలు ఎట్లాంటి డైలాగ్ లేదు, ఎట్లాంటి వీఆర్ నాట్ గోయింగ్ టు ఇనిషియేట్ ఎనీ కైండ్ ఆఫ్ అ పీస్ టాక్స్ విత్ దెమ్ అని చెప్పినారు. ప్లస్ దే ఆర్ గోయింగ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. వాళ్ళ వీసాలు కానీ వాళ్ళు ఎన్ని క్యాన్సిల్ చేసినారు, వాళ్ళ మొత్తం అంటే ఇంకా ఇట్ విల్ బి క్లోజ్డ్ ఫర్ ఎవర్ ఐ థింక్. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మనము ఇంకా వెయిట్ చేసి చూడాలి వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ బీయింగ్ ఇనిషియేటెడ్. ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యుయేషన్లు ఏంటంటమ్మా, మనకి ఒక ఇంతకుముందు మీరు చెప్పినారు ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అంటున్నారు. డెఫినెట్గా దీన్ని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారమ్మా. ఎందుకంటే నేను అక్టోబర్ మంత్లో నేను ఐ బీన్ టు కాశ్మీర్, ఐ వాజ్ దేర్. ఇప్పుడు ఎక్కడైతే ఈ బైసరంలో ఇది జరిగిందో లేకపోతే పహల్గామ్లో జరిగిందో ఐ వాజ్ దేర్ ఇన్ దట్ ప్లేస్. ఏంటంటే మీరు ఇక్కడ నుంచి మీరు రోడ్డుకి వెళ్ళే లోపల మీకు 2 trucks కనపడతాయమ్మా. అక్కడ ద హెవీ సెక్యూరిటీ జోన్ అది. 70,000 పోలీస్ పర్సనల్ ఆర్ ఆర్మీ పర్సనల్ ఆర్ డిప్లాయిడ్ దేర్. మరి ఇంత సెక్యూరిటీ ఉండగా ఇంత ఇది ఉండగా అక్కడ ఒకటే వీక్ పాయింట్ ఏంటంటే, మనకు జరిగిన వీక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ద ప్లేస్ ఎక్కడైతే ఈ అటాక్ జరిగిందో అక్కడ ఏంటంటే ద ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ మినీ స్విట్జర్లాండ్. The place itself is called as mini Switzerland, where the entertainment takes place. The place is known for skating and all this trekking and mana skating and వీటికి known place. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ వెహికల్స్ వెళ్ళాము. అక్కడ ఓన్లీ పోనీస్, గుర్రాలు వెళ్తాయి. గుర్రాల మీదనే మనం అక్కడికి 5 kilometers 6 kilometers డెన్స్ ఫారెస్ట్. అది ఇట్లా ఒక ఉట్టి ఇట్లా ఏదో ఎద్దుల బండి కూడా కాదు, ఉట్టి పోనీస్ నడిచేంత ప్లేసే ఉంటుంది మీకు. దాంట్లో పోవాలి. ఇంకా మోర్ దాన్ ఏంటంటే అది డెన్స్ ఫారెస్ట్ అమ్మ. మరి అట్లాంటి ప్లేస్లోకి ఆల్ ఆఫ్ అ సడన్ అంతమంది వెపన్స్ తీసుకొని, దట్ టు అల్ట్రా మోడర్న్ వెపన్స్ తీసుకొని ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళు ఇట్లా ప్రత్యక్షమైనారంటే మరి ఆర్మీ డ్రెస్సెస్లో వచ్చేసి మరి మన ఇంటెలిజెన్స్ నిజంగానే ఫెయిల్ అయిందా, లేకపోతే మనం దాన్ని అంటే వాళ్ళు మనకు 18th రోజు కూడా ఒక మీటింగ్ జరిగింది అనుకుంటా. పాకిస్తాన్ వాళ్ళు హింట్ చేస్తూ ఉన్నారు, కాశ్మీర్ హమారా హై, కాశ్మీర్ హమ్ నై చూడండి అని. అంత హింట్ ఇచ్చిన తర్వాత కూడా మరి మన గవర్నమెంట్ లీనియంట్ ఉందా లేకపోతే మన ఇంటెలిజెన్స్ లీనియంట్ ఉందా అనేది దట్ హ్యాస్ టు బి క్వశ్చన్ నౌ. ఇప్పుడు 2 దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలంటే అంబసీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత మన ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ దౌత్య కార్యాలయం నుంచి సిబ్బందిని పంపించి వేయడం, అక్కడ వాళ్ళ దేశంలో ఉన్న మన సిబ్బందిని తగ్గించడం, ఇలాంటి చర్యలు కూడా తీసుకుంటోంది. అదే అమ్మ, అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, ఇవాళ ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు, లేకపోతే రేపు ఇంకో గవర్నమెంట్ రావచ్చు. గవర్నమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ మీకు ఎవరు ఇచ్చినారు? ఒక మనిషిని చంపే రైట్ ఎవరికి ఉంది? రైట్, టెర్రరిజంకి ఏ క్యాస్ట్ లేదు, రిలీజన్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ని చూపిస్తూ ఉన్నారు, విచ్ ఈజ్ రాంగ్. మతాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటారు మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పండి అంటే, మోడీ ఇప్పుడు చచ్చిపోయింది మోదీ కాదు కదా, ఇప్పుడు చచ్చిపోయింది ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు అమాయకులు ఎందుకు? ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటమ్మా? ఇప్పుడు కాశ్మీర్ని దెబ్బగొట్టాలి, లేకపోతే కాశ్మీర్లో ఎట్లాంటి ట్రేడ్ జరగకూడదు, కాశ్మీర్లో ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండొద్దు, కాశ్మీర్లో ఎట్లాంటి గ్రోత్ ఉండొద్దు అని అంటున్నారు. కానీ ఎవరు లూజర్స్? అల్టిమేట్గా లూజ్ అయ్యేది ఎవరు? మనమే కదా, కామన్ మ్యాన్ కదా. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా నాతో తిరిగిన నా క్యాబ్ డ్రైవర్ తోటి మాట్లాడుతూ ఉన్నా, సాబ్ నా 4 months నాకు బుకింగ్స్ ఉన్నాయి సార్, కంటిన్యూస్గా నా బుకింగ్స్ మొత్తం పోయినాయి, ఇప్పుడు నాకు ఎంప్లాయ్మెంట్ లేదు, నేనేం చేయాలి సార్ అంటే ఎవరిని అడుగుతాడు వెళ్ళి? కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ని అడగలేడు కదా, మోడీని అడగలేడు కదా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అడగలేడు కదా. ఇప్పుడు హీ హ్యాస్ టు లివ్ ఆన్ హీజ్ ఓన్ కదమ్మా. ఇప్పుడు వాళ్ళ లైవ్లీహుడ్ పోయింది కదా. అక్కడ ఏంటి? ఓన్లీ టూరిజం, లేకపోతే కల్టివేషన్, ఫార్మింగ్, ఇవి తప్ప ఇంకా వేరే ఏం లేదు. దట్ టు స్నోఫాల్ లేకపోతే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హెవీ స్నోఫాల్ ఉంటే దేర్ హోల్ ట్రేడ్ ఈజ్ క్లోజ్డ్. అక్కడ ఏముండదు. రూమ్ టెంపరేచర్ వాజ్ 5 degrees అమ్మ. అక్కడ నేను వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ అక్టోబర్, ద రూమ్ టెంపరేచర్ వాజ్ 5 degrees ఇన్ బాయ్సరన్. సో అట్లాంటి సిచ్యుయేషన్లో ఏముంటుంది వాళ్ళకి? సీజనల్లో ఇది తప్ప, కల్టివేషన్ తప్ప ఏముండదు. అట్లాంటప్పుడు ఇప్పుడు వాళ్ళ లైవ్లీహుడ్ని అయితే దెబ్బ కొట్టినారు కదా. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అంటున్నాడు, రష్యన్ ప్రెసిడెంట్ అంటున్నాడు, పుతిన్ అంటున్నాడు, ట్రంప్ అంటున్నాడు వీ హ్యావ్ టు సప్రెస్ అని. కానీ ఇప్పుడు వాళ్ళ మోటో ఏంటంటమ్మా, వీళ్ళు ఎవరైతే అటాక్ చేసినారో వాళ్ళకి అంటే అవతల మనిషి కూడా, అవతల వ్యక్తి కూడా, అతనికి కూడా ప్రాణం ఉంది, జీవించే రైట్ ఉంది అన్నప్పుడు ఇట్లాంటి హీనియస్ యాక్ట్లో దిగరమ్మా. ఒక అమ్మాయి ఏం తప్పు చేసిందమ్మా? హస్బెండ్ తోటి హనీమూన్కి వెళ్ళింది, 16th మ్యారేజ్ అయిందట, హస్బెండ్ చచ్చిపోయినాడు, నేవల్ ఆఫీసర్. అంటే ఫర్ ద రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్ ఆమెకి ఎంత డ్రామా ఉంటుంది అది. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తున్నారు అది. ఇప్పుడు చాలామందిని మీ క్యాస్ట్ ఏంటి, లేకపోతే అజాన్ చదవండి, కల్మా చదవండి అని చెప్పేసి వాళ్ళను చూసి ప్రైవేట్ పార్ట్స్ మీద షూట్ చేసి చంపినారు. అంటే హౌ హీనియస్ ఇట్ ఈస్. అంటే వేర్ వీఆర్ హెడింగ్ అంటే మానవత్వం ఉందా ఇంకా లేదా అనేది, అంటే మనుషులుగా బ్రతకడానికి మనకు రైట్ ఉందా లేదా అనేది క్వశ్చన్ అయిపోయింది కదా. సో ఇట్స్ $1,000 క్వశ్చన్. అంటే
ఈజ్ ఇట్ సేఫ్? ఇప్పుడు ఎవరు కూడా డేర్ చేసి అక్కడికి వెళ్ళరమ్మా. ఇంకా ఇప్పుడు ఒక స్త్రీ అంటా ఉంది, మన కర్ణాటక లేడీని ఆమె భర్తను చంపితే అంటా ఉంది, నన్ను కూడా చంపే, నా కూతురుని కూడా చంపే అంటే మీరు వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పండి అని అంటారు. అంటే ఎంత వెంజ్ఫుల్గా ఉన్నారు, ఎంత వాళ్ళు అంటే రివెంజ్ మోడ్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఎందుకు అంత ఒక ప్రతీకార దీంతో ఇదైతున్నారు, ప్రతీకారం తీర్చుకోవాలి, లేకపోతే ఇండియా ఏం చేసింది ఇండియా వాళ్ళకి? భారత్లో అలజడి సృష్టించడం వీళ్ళ ఉద్దేశం. అలాగే భాయి భాయి అంటూ ఉన్న హిందూ ముస్లింల మధ్య అగాధాన్ని పెంచడం వాళ్ళ ఉద్దేశం. అలాగే అంతర్జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి చర్చ జరగడమే ఇప్పుడు ఈ టెర్రరిస్టుల లక్ష్యం. అంటే వాళ్ళు అనుకున్నది సాధించారంటారా? అమ్మ ఇప్పుడు మీరు అన్నది దట్స్ ట్రూ 100%. ఏంటంటే అప్పుడే జేడీ వ్యాన్స్ అండ్ ఉషా వాన్స్ ఆయన వైఫ్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చినారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ హీ వాజ్ నాట్ ఇన్ ఇండియా, సౌదీ అరేబియా టూర్లో ఉన్నారు. సో ఆ టైం చూసుకొని వీళ్ళు అటాక్ చేసినారమ్మా. అంటే ఇది ఎంత ప్రీ ప్లాన్డ్ అయి ఉండొచ్చు, అంత సెక్యూరిటీ పర్సనల్ ఉండగా, ఇంతమంది ఉండగా వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇంటర్నేషనల్గా దీన్ని హైలైట్ చేయాలి, అంతర్జాతీయంగా ఫోకస్ కావాలి, అంతర్జాతీయంగా దీని మీద డిబేట్ జరగాలి అనే కదా. సరే ఓకే, కానీ దట్ ఈస్ నాట్ ద వే కదమ్మా. ఇప్పుడు ఇంటర్నేషనల్గా నీకు డిబేట్ జరగాలి, ఇంటర్నేషనల్గా యూ వాంట్ అటెన్షన్, ఆర్ ఇంటర్నేషనలీ యూ వాంట్ టు హ్యావ్ అ డైలాగ్, రైట్? కానీ దిస్ ఈజ్ నాట్ ద వే కదా, నాట్ బై కిల్లింగ్ ఇన్నోసెంట్ పీపుల్ కదా. ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు తీసినారు, ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు జిహాద్, ఎల్ఈటీ అంటున్నారు మేము చేసినామని, సేవ్ కాశ్మీర్ ఫోర్స్ మేము చేసినామని అంటున్నారు. సరే ఎవరైనా చేయని అమ్మా, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ నో రైట్ టు కిల్ ఎనీబడి. మీకు ఇంటర్నేషనల్ మీకు ఇది కావచ్చు, ఫోకస్ కావాలని ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ అటెన్షన్ సీకింగ్ కావచ్చు, ఆల్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ దెర్ ఈస్ అ వే కదా టు ఎక్స్ప్రెస్, దెర్ షుడ్ బి అ డైలాగ్, రైట్? ఇప్పుడు ఏమైందమ్మా, టర్మ్స్ పాడైపోయినాయి కదా రెండు దేశాల మధ్య. ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్ రెసిడెంట్స్ ఇక్కడ ఇండియాలో ఉన్నారో, ఎవరున్నా ఏ పర్పస్లో వచ్చినా కూడా వితిన్ 48 hours దే హ్యావ్ టు లీవ్ ఇండియా అండ్ గో అవే అని అన్నారు. సో హౌ బ్యాడ్ ఇట్ ఈస్? ఇప్పుడు ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉండొచ్చు, ఏమేమో చేసి ఉండొచ్చు. ఇప్పుడు దానికి రిటాలియేషన్గా ఇండియాలో ఒకవేళ ఏమన్నా అట్లాంటి రిటాలియేషన్ యాక్ట్ జరిగితే అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? ఇప్పుడు భారత్ని వీళ్ళు టార్గెట్ చేశారు, కానీ ఇప్పుడు అక్కడ దెబ్బ పడ్డది ఎవరి మీద? కాశ్మీర్లో ఉన్న సామాన్య జనం మీద. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని దెబ్బ కొట్టారు, వాళ్ళని ఎవ్వరూ నమ్మలేని స్థితికి తీసుకొచ్చారు. ఇటు మన టూరిస్టులు కూడా ఇక అక్కడున్న వాళ్ళని నమ్మి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా లైఫ్లో నమ్మడం అంటూ జరగదమ్మా. ఇప్పుడు వర్స్ట్ ఎఫెక్ట్ ఎవరంటే కామన్ మ్యాన్ అమ్మా, మిడిల్ మ్యాన్, కామన్ మ్యాన్. ఇప్పుడు రిచ్ ఎట్లయినా బ్రతుకుతారమ్మా, లేనోళ్ళు ఎట్లయినా బ్రతుకుతారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళది ఏంటి? ఇప్పుడు నా క్యాబ్ డ్రైవరే చెప్తా ఉన్నాడు, సాబ్ మేరా బేటే కా ఫీజు భర్నే కా హై సాబ్, మేరా మా బాబ్ బుడే హై సాబ్, నేను 4 నెలల నేను క్యాబ్ బుకింగ్స్ తీసుకున్నాను, నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను వచ్చే పైగా వాళ్ళకి ఇది సీజన్, ఇప్పుడు సీజన్ మంచి పీక్ సీజన్ అమ్మ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కాశ్మీర్ని వాళ్ళు అంటే ఎటు కాకుండా దాన్ని న్యూట్రలైజ్ చేసేసి ఇచ్చిపెట్టాలి. ఏంటంటే ఇంకా కాన్వర్ట్ సిచ్యువేషన్లకు రావాలనే సిచ్యువేషన్లకు తీసుకొచ్చినారు. కానీ ఇట్ షుడ్ నాట్ బీ అప్రిషియేటెడ్ అమ్మ, ఇట్ షుడ్ నాట్ బీ అప్రిషియేటెడ్, ఆర్ ఇట్ షుడ్ నాట్ బీ ఎంకరేజ్డ్, ఆర్ దీన్ని ఎవరు సపోర్ట్ చేయరు అని అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే. ఎందుకంటే అంత హీనంగా ఇప్పుడు ఒక కోడిని మేకను కోస్తేనే మనం ఎంతో బాధపడతామో, లేకపోతే ఒక చిన్న దెబ్బ తాకితేనే మనం ఇంత అవుతాం. అట్లాంటిది ఒక మనిషిని ఏదో జాలీ రైడ్ కోసము, ఒక ప్లెజర్ ట్రిప్ కోసం పోయిన వాళ్ళని పాయింట్ బ్లాంక్గా బట్టలు ఇప్పేసి ప్రైవేట్ పార్ట్స్ మీద కాల్చినారంటే హౌ హీనియస్ ఇట్ ఈజ్. ఇప్పుడు వాళ్ళంటే దే వాంట్ టు చెక్ వెదర్ హీఈస్ అ ముస్లిం ఆర్ హిందూ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ నాట్ ద థింగ్. అంటే అది అట్లాంటిది జరగకూడదు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ కిల్లింగ్ ఓకే, కానీ ఇట్లా ప్రైవేట్ పార్ట్స్ తీసేసి మీరు హిందువా ముస్లిమా అని చెప్పేసి చూసి మరీ చంపడం అనేది దట్ ఈస్ టూ బ్యాడ్, దట్ ఈస్ వెరీ అంటే ఇట్ షుడ్ నాట్ బీ హ్యాపెనింగ్ అగైన్ వన్స్ అగైన్. ఇది చాలా అంటే చాలా దారుణమైన ఇది హీనియస్ క్రైమ్ ఇది. ఇక్కడ మన భద్రతా వైఫల్యాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ మనకి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూనే ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పారు, ఏది ఈ దాడి జరగడానికి ముందే. తర్వాత ఇంకొక వైపు చూసినప్పుడేమో ఈ లష్కరే తోయిబా లీడర్ అతను మేము తలలు తీసుకువెళ్తాం, జమ్మూ కాశ్మీర్ మాదే అంటూ వాళ్ళు ప్రకటించారు. ఎందుకు మనం ఇలాంటి హెచ్చరికల్ని లైట్ తీసుకున్నామంటారా? మన ఇంటెలిజెన్స్ ఇంత ఘోరం జరగబోతోంది అని పసిగట్టలేకపోయిందా? ఇది డెఫినెట్గా ఇది ఫెయిల్యూర్ అని అనిపిస్తుందమ్మా. ఎందుకంటే అంత ఆర్మీ పర్సనల్ ఉండగా, అంత టెక్నాలజీ ఉండగా, అంత సైన్స్ ఉండగా, అంత మన దగ్గర ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా ఇంతమంది బ్రాడ్ డే లైట్లో వెపన్స్ తీసుకొని డే లైట్లో ప్రత్యక్షమయ్యి ఇంతమంది టూరిస్టులను చంపేసినారంటే ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్, ఇంటెలిజెన్స్ సిస్టమ్.
ఇప్పుడు వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు కదమ్మా, మేము తీసుకెళ్తామని తెలిసినప్పుడు మరి నువ్వు అంటే హౌ సెక్యూర్ యూ షుడ్ బి, అంటే మనం ఇప్పుడు ఎంతైనా ఒకటి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకున్నా కూడా నోబడి కెన్ సేవ్ యూ ఫ్రమ్ ద ఫస్ట్ బుల్లెట్ అని అంటారు. కానీ ఇక్కడ అది కాదు కదా, వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు కదా. అంటే మన మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారా లేకపోతే మన వాళ్ళు దాన్ని లైట్గా తీసుకున్నారా అనేది దట్ హ్యాస్ టు బి అనలైజ్డ్. ఇప్పుడు మనమేమో పోనీ మన నేబరింగ్ కంట్రీ కదా, వాళ్ళు మన వాళ్ళే కదా అని చెప్పేసి మనం వాళ్ళకు ఒక సాఫ్ట్ కార్నర్ ఇచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళు దాన్ని ఇది చేసుకోలేదు కదా, దాన్ని మిస్యూజ్ చేసినారు లేకపోతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు కదా. సో డెఫినెట్లీ ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇది అమ్మ. ఇప్పుడు ఎంత రిటాలియేట్ చేసినా, ఎంతమందిని చంపినా, ఎంతమంది ప్రాణాలు పోయినా కూడా చచ్చిపోయిన వాళ్ళ ప్రాణాలు అయితే తీసుకురాలేగలరు కదా. సర్జికల్ స్ట్రైక్ చేయొచ్చు లేకపోతే మొత్తం దేశం మీద బాంబింగ్ చేయొచ్చు. కానీ ఒక 6 days న్యూలీ వెడ్ గర్ల్ షీ వాజ్ దేర్. ఆమె హస్బెండ్ అయితే తీసుకొచ్చి ఇవ్వలేము కదా. ఒక ఐబీ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి చచ్చిపోయినట్టు, ఇండోర్ నుంచి ఒక LIC ఆఫీసర్ ఐ థింక్ Samuel Nathaniel, he went there to celebrate his Easter అమ్మ. ఇట్స్ అ జాయస్ అకేషన్ ఫర్ దెమ్. అట్లాంటి సిచ్యువేషన్లో అంటే ఎవరు తీసుకొస్తారు? ఒక చచ్చిపోయిన ప్రాణాన్ని తీసుకురావాలంటే అంత ఈజీయా? ఇప్పుడు రిటాలియేషన్ వీ క్యాన్ డూ రిటాలియేషన్, కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. అంటే ప్రివెన్షన్ స్టేజ్లోనే దాన్ని అడ్డుకున్నట్టయితే ఇప్పుడు మనకు అంత సెక్యూరిటీ ఉండి అంతుండి కూడా ఈ పుల్వామా అటాక్ తర్వాత పుల్వామాలో 40 people చచ్చిపోతే దానంతా ఈక్వల్లీ 28 people హ్యావ్ డైడ్. ఇంకెంతమంది క్యాజువాలిటీ అవుతారో ఎంతమంది బయటకు వస్తారో తెలియదు. ఇప్పుడు సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ టైం యాక్షన్ తీసుకోకుండా టైమ్లీ మనము రిటాలియేట్ చేయకుండా దాన్ని మనం టైం ఇచ్చేసి ఇంకా పీస్ టాక్స్ అని ఇవన్నీ చేస్తే ఇంకా ఇంకెంతమంది చచ్చిపోతారో లేకపోతే ఎంతమంది ప్రెషియస్ లైఫ్స్ పోతాయో లేకపోతే ఇట్లాంటి అటాక్స్ ఇంకెన్ని జరుగుతాయి అనేది ఒక థ్రెట్ అయితే ఒకటి స్టార్ట్ అయిందమ్మా మనుషుల మైండ్లో. అంటే ఇంకా వాళ్ళ టోటల్లీ ఆ టూరిజం బిజినెస్ కానీ కాశ్మీర్ ఇట్స్ క్లోజ్ నౌ. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్లో చూస్తే ఇంకా అంటే దీంట్లో నుంచి బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది లేకపోతే పబ్లిక్ కోలుకోవడానికి ఎంత దీనికి ఇదవుతుంది అనేది వీ డోంట్ నో. సో ఇట్స్ అ రియలీ ట్రాజిక్ ఇన్సిడెంట్ అండ్ విచ్ హ్యాస్ టు బి కండెమ్డ్ బై ఎవ్రీబడి. నిజమే మీరు చెప్పింది. మనం చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామే కానీ జమ్మూ కాశ్మీర్లో బతికున్న వాళ్ళని జీవోత్సవాలుగా మార్చేశారు. వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం అమ్మా. ఏంటంటే వాళ్ళకి సీజనల్ తప్ప వాళ్ళకి ఏం లేదమ్మా, వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ మీన్స్ కానీ ఏం లేదు. ఎక్సెప్ట్ టూరిజం దెర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నథింగ్. ఏదో యాపిల్ కాయలు కాస్తాయి లేకపోతే ఆ సీజనల్ ఫ్రూట్ వస్తుంది లేకపోతే కల్టివేషన్, కానీ దేర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ దేర్ మెయిన్ లివింగ్ ఈజ్ ప్యూర్లీ టూరిజం. సో దాన్ని చావు దెబ్బ కొట్టినారు కాబట్టి ఇంకా వీ డోంట్ నో ఫర్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఫర్ దెమ్ టు హీల్ ఫ్రమ్ దిస్ వూండ్స్ ఆఫ్ దిస్ టెర్రరిజం. మీరు చెప్పింది నిజమే. కానీ మొత్తం మీద భారత్ అయితే ఈ ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాల్సిన సమయం ఆసన్నమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఎడ్విన్ గారు.